హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూద్దాం. ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. సో ఈ జాబ్కి ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వర్క్ అయితే టోటల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. సో మనం ఫ్రీ టైంలోనే వర్క్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. వన్స్ మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళే మనకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అలాగే కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. కంపెనీ నేమ్ డిష్ టీవీ. సో ఇది ఇండియాలోనే మోస్ట్ శాటిలైట్ టెలివిజన్ కంపెనీ అండి. ఈ కంపెనీలో మనకి డైరెక్ట్ హోమ్ సర్వీసెస్ అండ్ అలాగే టెలిపోర్ట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం వీటి మీద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. సో మన అప్లికేషన్ అనేది వాళ్ళ యొక్క కెరియర్ పేజ్ నుంచి అయితే మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేశారు మేక్ యువర్ ఫ్రీ టైం పే టైం అని. సో మనం ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేస్తూ మనీ అయితే ఆ టైంలో ఎర్న్ చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఉంటూ వర్క్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. సో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఈ జాబ్ అప్లై చేయడానికి మనకి జస్ట్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ ఉంటే సరిపోతుందండి. అండ్ అలాగే మనకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా ఉండాలండి. ఇక్కడ మెన్షన్ చేసిన రిక్వైర్మెంట్స్ మనకు ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు, ఎనీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో మనకి ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే నో ప్రాబ్లం అండి, మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇది ఇంట్లో ఉంటేనే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. జాబ్కి ఎవరు అప్లై చేయవచ్చు అని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ అండ్ విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీకు గుడ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చినా సరే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈ రెండు లాంగ్వేజ్లో మనకి ఏ ఒక్క లాంగ్వేజ్ వచ్చినా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. కాకపోతే మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకు వచ్చిన లాంగ్వేజ్లో అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ జాబ్ సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. సో ఇది ఇన్బౌండ్ కాల్స్ అండి. ఫ్రీలాన్సర్ కింద అయితే మనం వర్క్ చేస్తాము. సో ఫ్రీలాన్సర్స్ అంటే మనకు తెలుసు కదా, మనకున్న ఫ్రీ టైంలోనే మనం అయితే వర్క్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మనమైతే కస్టమర్ రిలేటెడ్ కాల్స్ అయితే మనం రిసీవ్ చేసుకుంటాం. సో వాటి మీద అయితే మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. డిజైర్ క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీగా ఓన్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలైతే మెన్షన్ చేశారు. ఒకసారి బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. మనకి మనీ అయితే కాల్ బేసిస్ మీద అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో మనం రోజుకి ఎన్ని కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తూ వర్క్ చేస్తామో దాని మీద అయితే మనకి మనీ అయితే బేస్ అయి ఉంటుంది. సో మనం ఎన్ని ఎక్కువ కాల్స్ చేస్తే మనం అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్రీలాన్సర్ వర్క్ కాబట్టి మనం ఫ్రీ ఉన్న టైంలోనే వర్క్ చేస్తాం కాబట్టి మనకి కాల్ బేసిస్ మీద అయితే మనకి మనీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ స్కిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ కేర్, వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్, సో ఇలాంటి కస్టమర్ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ మీలో ఉంటే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ అప్లై చేయడానికి ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా ఫామ్ ఫిల్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మనం అప్లై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో అందులో కూడా మనకి మెన్షన్ చేస్తారు ఫ్రీలాన్సర్ ఫర్ ఇన్బౌండ్ కాల్స్ అని. వర్క్ అయితే మనం ఇంట్లో నుంచి చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని ఇక్కడ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది డైరెక్ట్ హైరింగ్ అని కూడా మెన్షన్ చేశారండి. సో ఈ జాబ్ కోసం మనం ఎలాంటి మనీ కూడా పే చేయక్కర్లేని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేయడానికి సింపుల్గా ఇక్కడ ఉన్న ఫామ్ అయితే ఫిల్ చేస్తూ అప్లై అయితే చేయొచ్చండి. మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లో మన నేమ్ ఎలా అయితే ఉందో అలాగా మన ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రజెంట్ ఉన్న సిటీ నేమ్ అయితే ఎంటర్ చేస్తారు. అండ్ తర్వాత ఇక్కడ మీకు వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇది డైరెక్ట్ హైరింగ్ కాబట్టి వన్స్ మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు డైరెక్ట్గా మెయిల్ అయితే చేస్తారు. సో ఇక్కడ లొకేషన్ స్టేటస్ అయితే మనకి సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు. ఇక్కడ టైర్ 2 ఇచ్చారు, టైర్ 1 ఇచ్చారు అండ్ మెట్రో అని ఇచ్చారు. సో ఇక్కడ టైర్ 1లో మనకి కొన్ని లొకేషన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీరు ఆ లొకేషన్లో ఉన్నట్లయితే ఆ టైర్ 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో టైర్ 2 అంటే ఇక్కడ మెట్రో లేని ఏవైతే సిటీస్ ఉంటాయో అవన్నీ కూడా టైర్ 2లోకి అయితే వస్తాయండి. సో మీరు వైజాగ్ అని అలాంటివి అయితే మీరు టైర్ 2 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఏ సిటీస్లో ఉంటున్నారో అక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ ప్రజెంట్ ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో ఆ స్టేట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. మీరు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. సో మీ ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు అది కరెక్ట్ వర్కింగ్లో ఉన్నదో లేదో అయితే చూసుకొని అదైతే ఇవ్వండి.
సో మరి అలాగే మనకి ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది, అది కూడా ఇవ్వండి. సో మీరు ఇచ్చే నెంబర్ కూడా వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే మనకి మెయిల్ ద్వారాగా లేదంటే వాట్సాప్లో కూడా మనకి పంపిస్తారు. సో అందుకే ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా అడుగుతున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా అయితే ఇవ్వండి. జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆధార్ కార్డులో మీకు ఎలాగైతే మెన్షన్ చేస్తారో అదే విధంగా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయితే ఇవ్వండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇందులో స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏమైతే ఉందో అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే కంప్లీట్ చేస్తారో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఓన్ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో మీకు ఉన్నా లేకపోయినా సరే ఇక్కడైతే ఎస్ అయితే క్లిక్ చేయండి. వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు కంపల్సరీగా ఎవరైతే జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ అయితే వాళ్ళకి కావాలని చెప్పి మెన్షన్ చేశారు. సో మీకు ఉన్నా లేకపోయినా సరే ఇక్కడైతే ఎస్ అని క్లిక్ చేయండి. మనం యూజ్ చేసిన ల్యాప్టాప్ విండోస్ 10 లేదంటే విండోస్ 10 అబో అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు ఏ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. CPU ప్రాసెసర్ అయితే ఉంటుంది కదా మన ల్యాప్టాప్ యూజ్ చేసిన దానికి, సో అదైతే మీరు ఎంటర్ అయితే చేయండి. మన ల్యాప్టాప్ యొక్క ర్యామ్ అనేది 4GB లేదంటే 4GB కన్నా ఎక్కువ ఉందా లేదా అని అయితే అడుగుతున్నారు. సో మోస్ట్లీ అందరికీ 4GB కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకి స్మార్ట్ ఫోన్ ఉందా లేదంటే అడుగుతున్నారు. సో మనకి హ్యాండ్రాయిడ్ వర్షన్ ఉందా లేదంటే అంతకన్నా ఎక్కువ ఉందా అని అడుగుతున్నారు. సో మీరైతే ఎస్ఎన్ క్లిక్ చేసుకోండి ఉన్నట్టుగా. ఇక్కడ ఇంటర్నెట్ టైప్ అయితే అడుగుతున్నారు. సో మనకి బ్రాడ్బ్యాండ్ కానీ రోటర్ కానీ లేదా కంపల్సరీగా మెన్షన్ చేస్తారు మనకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉంటేనే అప్లై చేసుకోవాలని. సో ఉన్నట్టుగా మీరు అయితే ఎస్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ హెడ్ ఫోన్ గురించి అడుగుతున్నారు. గుడ్ క్వాలిటీ హ్యాండ్స్ ఫ్రీ అండ్ హెడ్సెట్ విత్ మైక్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో మనం కస్టమర్స్తో కాల్స్ అయితే మాట్లాడతాం కాబట్టి మనకి హెడ్ ఫోన్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. సో మీరైతే ఎస్ అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు ఏ లాంగ్వేజ్లో మీరు మాట్లాడగలరో ఆ లాంగ్వేజ్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా లాంగ్వేజ్లు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం అందులోంచి 4 ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలుగు ఉంది, అలాగే ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. సో మీకు అలా ఏ లాంగ్వేజ్ అయితే వచ్చో ఆ లాంగ్వేజ్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు వచ్చిన లాంగ్వేజ్ ఇందులో లేకపోతే ఇక్కడ అదర్స్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగే మీరు 4 ఆప్షన్స్ అయితే లాంగ్వేజ్లు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. సోర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ అని మెన్షన్ చేశారు. సో అంటే మీకు ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది మీకు ఎలా తెలిసింది అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా డిష్ టీవీ వెబ్సైట్ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో మనకి వాయిస్ ప్రాసెస్లో కానీ లేదంటే బీపీఓలో కానీ ప్రయర్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదైతే అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే నో ప్రాబ్లం. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు సబ్మిట్ అయితే చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు మెయిల్ ద్వారా కానీ లేదంటే వాట్సాప్లోని మీకు అప్డేట్ అయితే పంపిస్తారు. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.